గొడ్డల రాయుడు ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్నా. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నా. తెలుగు భుజానేసుకొని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలి పడేసి బిడ్డల్ని భుజానేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డల రాయుడు బిడ్డల రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు, బిడ్డని పెంచడు. దండాలన్నా. దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు. ఎంత ధైర్యం రా నీకు? నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనేగా? దీన్ని ఏమంటారా? గొడ్డలే. దీన్ని ఏమంటారా? కర్ర. అంటే నేను గొడ్డలి రాయుడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయుడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా? చొక్క. అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగావు. అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్కా కూడా అనంతపురంలో కొన్నది అన్నా. తీయరా. బంగారమా? బంగారం. అన్నా నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచ ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నదన్నా. మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా. ఈ గొడ్డల రాయుడు గురించి కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయి. నీకు వందనాలు. రాములే మనిషి కనబడ్డా నరకలేదంటన్నా. నిన్న సోమవారం నా పుట్టినరోజురా. ఓహో అయితే వాళ్ళతో అన్నా. ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు. గురువారం అది నా చేతికి వచ్చిన రోజు. శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం రేయ్, శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు. నా గొడ్డలి పనిచేయదురా. ఓహో కిర్రు చెప్పులు నీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. నారప్ప ఏంట్రా? అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డల రాయుడే చేయాలి. నేను కాళ్ళకి చెప్పులేసుకున్నానని నువ్వు కాళ్ళకి చెప్పులేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డల రాయుడు? గలాట ఏముంది దీంట్లో? నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచికారి. లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నా. రేయ్, ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా 2 చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా. నేను ఇప్పను. ఇప్పు. చెప్పులకే అందం వచ్చిందిరా. ఈడొకడు. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్. ఆ కత్తి రాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. బాస్ అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా. నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు.
జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పావురా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంటర్ పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చుట్టుపక్కల నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా ఏంట్రాడు? ఒరే చెత్త విధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అఫ్రంటిస్ ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? ఇంట్లోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ లో. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక కర్ర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరినేసేమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్, మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అదే అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండి రా రండి. మీరే కదా మా బాసుని మంచుతో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా? వేసేయండి రా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకు రా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కదరా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే
అరే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పాయా? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడు మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలవురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ తెండూల్కర్. భలే గుర్తుపెట్టేశారే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. ఆ. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. ఆ. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్.